హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మై ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో 2 ఇస్తున్నట్టు అమ్ముతుంది. మీరు రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంకోటి వేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. ఇలా మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిటేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. విజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. చార్ట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా వస్తుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ యాడ్ ఫోటో అని చెప్పేసి ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇలా యాడ్ చేసుకుని ఫోటో లేయర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫేస్ కనిపించేలాగా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇలా వస్తుంది. మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్స్ యాడ్ చేసుకోండి. ఏదైనా రిమూవ్ చేసి నేను ఎగ్జాంపుల్ ఒక నేమ్ యాడ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా మీకు నచ్చిన నేమ్ యాడ్ చేసుకోండి. మీ ఎవరైతే యాడ్ చేయాలో అలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఫోటో లేయర్ ఉంది కదా, యాడ్ ఫోటో అని చెప్పి ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. దాని ఇలా యాడ్ చేసుకొని ఫోటో లేయర్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసిన వాళ్ళకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకున్న ఫోటోని లాంగ్ కట్ చేసి కిందకి డ్రాగ్ చేయండి. ముందు వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎప్పుడైనా సెర్చ్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. బ్రౌజ్ ఆన్ చేసుకోండి. మోటార్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లింక్ క్లిక్ చేసి ప్లస్ అని చేసి కాపీ లేయర్ వేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. ఇలా సో మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ అని చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఫోటోని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మోటార్స్ క్లిక్ చేసి ఇలా కిందికి డ్రాగ్ చేసి కలర్ అండ్ ఫేర్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇలా రీప్లేస్ చేసుకోండి. బిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఇలా యాడ్ చేసుకున్న అన్ని ఫోటో లేయర్స్ ఇలా సేమ్ మళ్ళీ గ్రూప్ 3 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ ఫోటో లైన్ లాంగ్ ప్రెస్ చేసి కిందికి డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ గ్రూప్ 4 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ 4 ఓపెన్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఫోటో లైన్ కిందికి డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి మోటార్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు ఇలా చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన హోటల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.